రాయకల్ మండలం కొత్తపేట శ్రీ రాజరాజేశ్వర నాగాలయం ట్రస్ట్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. అంతకుముందు రాజరాజేశ్వర నాగాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఆలయ పాలక మండలిలో రాజకీయాలకు అతీతంగా ట్రస్ట్ సభ్యుల నియామకం చేయడం జరిగిందని అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకు పరిమితమని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఆలయ కళ్యాణ మండపానికి 10 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, ధ్యాన మందిరం ఏర్పాటుకు 10 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, దాదాపు పూర్తిగా వచ్చిందని ఆయన అన్నారు. సంస్కృతి సంప్రదాయాలు ధర్మం మనమే రక్షించుకోవాలని, రాయకల్ మండల అభివృద్ధి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. అన్ని ప్రభుత్వమే చేయలేదని, దాతల సహకారం, భక్తుల సహకారం తీసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని నూతన ఆలయ ట్రస్ట్ సభ్యులకు ఆయన సూచించారు. సహకరించిన దేవాదాయ మంత్రి కొండ సురేఖ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ మా కమిటీ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు సార్. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. మనం కూర్చున్న ఈ షెడ్యూకు మీరు ఫస్ట్ 5 లక్షలు, తర్వాత 5 లక్షలు కూడా పెట్టింది సార్. గుడికాడ ఏ అభివృద్ధి జరిగినా మీరు దానిలో పాలు పంచుకుంటారు సార్. భజన మందిరం కోసం మీరు నేను కట్టా అన్నా కానీ మీరు ప్రత్యేక చొరవ తీసుకొని దేవుడి కోసం చేయాలి ఖచ్చితంగా. భజన మందిరం అనేది టీటీడీ నుంచి వస్తే సార్ చేయండి అని చెప్పి భజన మందిరం అనేది కొంచెం కంప్లీట్ అవుతుంది. ఒక శిల్పి వర్క్ ఉందంటే అక్కడ. అలాగే మన టెంపుల్కు ఏ అవసరం ఉన్నా సార్ ముందుండి సేవ చేస్తారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గత మాజీ చైర్మన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, సారు ప్రతిపక్షం ఉన్నప్పుడే, నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడే దేవుడికి మనం చెయ్యాలనే పట్టుదలతో నా మీద బాధ్యత ఆ రోజు నాడు అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినాను. ఫోన్ కాబట్టి ఇలా కాదు అలా సూచనలు ఇచ్చుకుంటూ ఇంత దేవునికి చుట్టూ రేకులు, తులస్తమ ప్రతిష్ట, గణపతి ప్రతిష్ట, ఈ షెడ్డు, అవతల షెడ్డు ఇప్పటికీ ఎల్లవేళ సార్ నేను ఉన్నాను. దేవుని అభివృద్ధికి ఎప్పుడు మా వెంబడి ఉంటూ ఇదే సహకారాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. మరి కొత్తపేట నాగాలయం గురించి మన ఉమ్మడి జిల్లాలో కాదు, పక్క జిల్లాల వారు కూడా మహత్యం అందరికీ కూడా తెలుసు. ఇక్కడికి వచ్చి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకొని, ఆ నాగేశ్వరుడికి దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందనే ఒక విశ్వాసంతో చాలామంది హిందువులు ఇక్కడ రావడం, ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరగడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. గతంలో కూడా మా మాజీ ఎంపీ కవితమ్మ గారిని కూడా ఇక్కడ నేను ప్రత్యేకంగా కూడా ఒకసారి రాజశేఖర గౌడ్ గారిని వాళ్ళు తీసుకుని కూడా రావడం జరిగింది. అదేవిధంగా నా కుటుంబ సభ్యులకు కూడా ముఖ్యంగా మా శ్రీమతి రాధిక గారు ఖచ్చితంగా ఈ టెంపుల్కి ఏమైనా చేయాలంటే మరి టీటీడీ నుంచి ధ్యానమందిరం మంజూరు చేయించినప్పుడు మీరు కొంత నిధులు తక్కువ పడితే 1 లక్ష రూపాయలు ఇస్తామంటే ఆ నిధులు ఇస్తే ఇంకా ఖర్చు పెట్టలేదు. అది ఖర్చు పెట్టి పూర్తి చేయాల్సింది కూడా కోరుతాను. మన భారతదేశం ఒక సెక్యులర్ దేశం. అన్ని మతాల వారిని గౌరవించుకుంటూ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ దాదాపుగా హిందువులు మన ధర్మాన్ని కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన ధర్మాన్ని, మన సంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని మనమే రక్షించుకోవాలి. ఒక్కల ధర్మం గురించి ఇంకొకరు చెప్పారు. మన సంస్కారం మన పిల్లలకు కావచ్చు, మన తోటి వాళ్ళకి కావచ్చు, మనమే నేర్పాలి. మన సాంప్రదాయాలు అనాదిగా ఉన్న సాంప్రదాయాలు, భారతీయ సంస్కృతి అనేది మామూలు కాదు. అసలు మన సంస్కృతి, మన విద్య నేర్చుకునే తర్వాత అన్ని. కానీ దాదాపు 800 సంవత్సరాలు విదేశీయుల పాలనలో నలిగిపోయి మన ధర్మం గురించి కావచ్చు, మన సంస్కృతి గురించి కావచ్చు, మన వేదాల గురించి కావచ్చు వాళ్ళు తెలియని పరిస్థితి వచ్చింది. మళ్ళీ కూడా ఇప్పుడు కొంతమంది భగవద్బంధువులు ఎన్నో చోట్ల ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అట్లనే ఇక్కడ కొత్తపేట నాగాలయంలో యువత, మరి నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ యువత మన నరేష్ గారు కావచ్చు, అంతకుముందు ఉన్న డైరెక్టర్ ప్రవీణ్, ఇంకా డైరెక్టర్స్ కావచ్చు, సభ్యులు కూడా ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడు ఆయన తమ్ముడు రాము ఆధ్వర్యంలో నిరంతరం ఇది అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తా ఉన్నా. వాస్తవానికి గత సంవత్సరం నుంచి దాదాపుగా
కమిటీ టైం అయిపోయి సంవత్సరంన్నర అయింది. అవకాశం ఉండింది అప్పటికెళ్ళి చేసుకుంటేందుకు. మీ అందరికీ కూడా తెలుసు, కొంత రాజకీయాల్లో ఒడిదొడుకులు, మళ్ళీ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం, ఆ సందర్భంలో కొంత ముందరకు తీసుకెళ్ళడానికి సమయం పట్టింది. ఏదున్నా కానీ రాజకీయాలకు అతీతంగా తమ్ముడు రాము నాకు పూర్తి స్థాయిలో ఎలక్షన్లో వ్యతిరేకం చేస్తా కానీ మరి గ్రామస్తుల మనోభావాలు అనేవి మనకి ఇంపార్టెంట్. ఆ భగవంతుని సేవ ముఖ్యం. రాజకీయాలకు అతీతంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇలా రాము గారిని ఇక్కడ చైర్మన్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉందని చెప్పి మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు. అందరి సహకారంతో వారు ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా కూడా కృషి చేస్తారని తెలియజేస్తూ మరొకసారి రాము కావచ్చు, సత్యనకు, సత్యనకు, మిగతా వెంకటికి, లచ్చన్న, చెల్లెకు అందరినీ కోరేది ఏంటంటే మనం ఏ పని చేయాలన్నా కొంత సొంతం కావచ్చు, లేకుంటే అడగందే అమ్మాయి నాన్న పెట్టినట్టు భగవంతుడి కోసం భగవద్ బంధువులు అంటే ఈ నాగాలయ భక్తులు చాలా మంది ఉంటారు. వారి దగ్గరని గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నిధులు సేకరించాలి. మనం చూసాం గతంలో ఉన్న చైర్మన్లు వాళ్ళు తిరిగి చైర్మన్ నరేష్ అవన్నీ కూడా షెడ్స్ అవన్నీ కూడా తిరిగి భక్తుల దగ్గర చేయించారు. అట్లా మనం కూడా అడిగితే తప్పు లేదు, ఎందుకంటే దేవుని కోసమే దైవ కార్యక్రమం. అలాంటి కార్యక్రమంలో నిరంతరం మీరందరూ కూడా ముందుండాలని ఆ రాజరాజేశ్వరుని ఆశీస్సులతోటి ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ వివిధ గ్రామాల చుట్టుపక్కల గ్రామాల అందరి పెద్దల సహకారంతో, యువత సహకారంతో, హిందూ బంధువులు అందరి సహకారంతో, కొన్నిసార్లు వేరే మతస్థులు కూడా దానం చేస్తారు. ఎందుకంటే నాటువంటి వేరే వాళ్ళు కూడా అడుగుతూ ఇస్తుంటాం. అట్లా అందరి సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మరొకసారి ఈ ఆలయ కమిటీ ఏర్పడడంలో సహకరించిన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రులైన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అన్నిటికంటే ముఖ్యంగా నన్ను కలిసి పనిచేయమని చెప్పి నన్ను ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుతున్న మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.